హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్ట్గా స్వీట్గా ఉండే క్యారెట్తో ఇంకా టేస్ట్గా ఉండే క్యారెట్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. అయితే ఇది టేస్టీగా ఉంటుంది కానీ హెల్దీ అని మాత్రం చెప్పనండి ఈ వీడియోలో. సో దానికి గల రీజన్స్ ఏంటో వీడియో ఎండింగ్ వరకు కూడా డిస్కస్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ క్యారెట్ 65 ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్. ఈ క్యారెట్ని జనరల్గా ఎవరైనా సరే ఇలాంటి డిషెస్ ప్రిపేర్ చేసినప్పుడు ఫ్రెష్ క్యారెట్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఫ్రెష్ క్యారెట్ కన్నా ఒక 4-5 డేస్ ఫ్రిడ్జ్లో ఉన్న బయట ఉన్నట్టుగా మెత్తబడిపోయినటువంటి క్యారెట్ ఈ క్యారెట్ 65కి బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఫ్రెష్ క్యారెట్లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. సో డీప్ ఫ్రైలో మనకి టైం ఎక్కువ పడుతుంది కుక్ అవ్వడానికి. ఈ మెత్తబడిపోయిన క్యారెట్ తొందరగా కూడా కుక్ అవుతుందండి. సో నిల్వ ఉన్న క్యారెట్ అయితే దీనికి బాగుంటుంది. సో ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం పిండి మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం అయితే చెప్పి 3 స్పూన్స్ శనగపిండిని అలాగే 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవచ్చు. ఇది మనం తీసుకున్న క్యారెట్ పీసెస్ మీద ఈ బేస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మంచిగా కలర్ రావడానికి అలాగే బాగా 65 అని క్యారెట్ 65 మరింత టేస్ట్గా ఉండడానికి చిక్కని పెరుగుని గిలక్కొట్టి వేసుకోవాలండి. సో వీటితో పాటుగా మంచి రుచి రావడానికి అల్లం వెల్లుల్లి ముద్దలా నూరుకుని వేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను తీసుకుంటుంది బయట కొన్నటువంటి కారాన్ని తీసుకుంటున్నానండి. ఇది కలర్ ఉంటుంది తప్ప కారం ఉండదు. సో ఈ కలర్ వల్లనే మనకి క్యారెట్ 65 అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది. అదే మనం ఇంట్లో పసుపు కొమ్ములు వెల్లుల్లిపాయలు వేయించుకున్నటువంటి కారం అనేది బాగా కారంగా ఉంటుంది. సో ఇలా బయట తీసుకున్న కారం అయితే బెటర్. ఫుడ్ కలర్కి ఆల్టర్నేటివ్గా ఈ బయట కొన్న కారాన్ని యూజ్ చేస్తున్నానండి. సో ఏదైనా గరం మసాలా లేదంటే చాట్ మసాలా లేదంటే ధనియా పౌడర్ అయినా వేసుకుని చక్కగా ఇలా విస్కర్ ఉంటే విస్కర్తోని లేదంటే ఫోక్తోని బాగా పిండి అంతా కలిసేలా కలుపుకోవాలండి. నాకు తెలిసి విస్కర్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో మనం ఈ పిండి కలుపుకునేలాగా ఒక గ్యాస్ మీద ఒక బాండీలో ఆయిల్ కూడా పెట్టుకుని హీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తక్కువ ఆయిలే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆయిల్ని ఎక్కువ డీప్ ఫ్రై చేయడం ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేయడం అనేది అంత మంచిది కాదు. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండిని కలుపుకోండి. ఇలా అయితేనే బాగుంటుంది. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇందులో మనం ఏవైతే కడుగు పెట్టుకున్నామో అన్ని క్యారెట్ పీసెస్ని వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఇలా ఉంచేయండి. ఒక 10 మినిట్స్లోగా ఆయిల్ బాగా కాగుతుంది కనుక ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని విడివిడిగా 1 by 1 ఏ పీస్కి ఆ పీస్ కింద ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రై అనేది ఇప్పటికొచ్చి నేను ఏ వీడియోలోని ఎంకరేజ్ చేయలేదు. డీప్ ఫ్రై వలన మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవడం కానీ ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ అవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏదో కాస్త గుడ్డు కన్నా మెల్లనయమో అని మనకు ఒక సామెత ఉంటుంది కదా. బయట డీప్ ఫ్రై చేసినవి కొనుక్కుని తెచ్చుకుని తినడం కన్నా ఎప్పుడైనా 2 months 3 months లేదంటే 6 monthsకి ఒకసారి ఇలా మన ఇంట్లోనే హెల్దీగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నోరేమీ ఊసిపోలేనప్పుడు ఇలాంటి స్నాక్స్ హెల్దీగా ఇలా క్యారెట్స్తో కనుక ప్రిపేర్ చేసుకుంటే కనుక ఏదో కాస్త పర్వాలేదు. కానీ ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ తినటం వలన హార్ట్ స్ట్రోక్స్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హార్ట్ స్ట్రోక్స్ కంప్లైంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ విధంగా అయితే చక్కగా మంచి కలర్, ఈ కలర్ అనేది రెడ్ చిల్లీ పౌడర్ మనం బయట తీసుకున్న దానివల్ల వచ్చిందండి. ఇది 2 స్పూన్స్ నుంచి 3 స్పూన్స్ వరకు వేసేసుకోవచ్చు ఈ కారం. ఎందుకంటే కారం ఉండదు, కలర్ మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా అన్ని ఇలా అయితే మనం డీప్ ఫ్రైలో తీసినవన్నీ ఒక పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ఒక మంచి కలర్లో చాలా బాగా వచ్చింది. ఇవి ఇలా తినడానికి బాగుంటాయి. కానీ కాస్త మనం బయట స్పైసీ టచ్ లేదంటే కాస్త మేకప్ కోటింగ్ అయితే వేయాలి కదా. సో అందుకోసం అయితే చెప్పేసేసి పాన్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి మిర్చి మీ ఇష్టం, మీరు ఎంత కారం తినాలనుకుంటే అన్ని మిర్చీలు వేసుకుని కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ రెండుని వేయించుకుని ఉల్లి ముక్కలు వేసుకొని అంటే పొడవుగా చీరికల్లా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఆనియన్ పీసెస్ ఇందులో మగ్గవలసిన అవసరం లేదు. మనకి ఆ కొంచెం క్రంచీగా ఆనియన్స్ తెలుస్తూ ఉంటే ఈ క్యారెట్ 65 అనేది చాలా బాగుంటుందండి. ఈ క్యారెట్ 65లో క్యారెట్ అనేది హెల్దీ. కానీ ఇంతలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా క్యారెట్లో మనం ఏ విటమిన్ ఉంటుంది అనుకుంటాం కానీ అసలు ఎలాంటి విటమిన్స్ ఉండవండి ఇలా డీప్ ఫ్రై చేసుకుని తిన్నప్పుడు. కానీ బయట స్నాక్స్ బయట నుంచి తెచ్చుకుని తినే ఒక అలవాటుని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తప్పించడానికి ఇలాంటి స్నాక్స్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి అది హెల్దీ, చాలా హెల్దీ, ఎన్నో విటమిన్స్ ఉన్నటువంటి
క్యారెట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది, నోటికి బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది అని మాత్రం అయితే చెప్పనండి. ఏదో ఒక సైడ్ డిష్ లాగా లేదంటే బయట స్నాక్స్ నుంచి అవాయిడ్ చేసుకోవడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. క్యారెట్ 65 టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం ఏదైతే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నామో, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యి ఆనియన్స్ కొంచెం క్రంచీగా తగులుతూ ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి. డెఫినెట్గా హౌస్ వైఫ్స్ బయట ఫుడ్ని, జంక్ ఫుడ్ని అది అవాయిడ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చండి క్యారెట్ 65 అనేది. సో డెఫినెట్గా ప్రతి హౌస్ వైఫ్ కూడా ఈ స్నాక్స్ని ట్రై చేసి పిల్లలందరికీ చేసి పెట్టి ఇంటిల్లి బాధి కూడా టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియోలో అయితే హెల్త్ని ఎంజాయ్ చేయమని చెప్పను, బికాజ్ ఇది హెల్దీ అని మాత్రం చెప్పనండి, ఇది మాత్రం టేస్టీ. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.